హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ ఎం వంశీకృష్ణ, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అనంతపూర్. సో మనం ఈరోజు హై బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకుందాం. సో హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎప్పుడు చెప్తామంటే, బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైనా 140/90 mmHg అంటే 140 సిస్టోలిక్ అండ్ 90 డయాస్టోలిక్ అంతకంటే ఎక్కువగా పేషెంట్కి రికార్డ్ అవుతుంది అంటే మనం హై బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ఫస్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 145/92 అట్లా ఉందనుకోండి. సో వెంటనే నిర్ధారణకి రాకూడదు అనమాట. సో ఒక పేషెంట్ హైపర్టెన్సివ్గా లేబుల్ చేయడానికి వాళ్ళకి డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ పీరియడ్స్లో మనం బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేసి ప్రతిసారి యావరేజ్ 140/90 mmHg కంటే ఎక్కువ ఉంది అంటే మాత్రమే మనము నిర్ధారణకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఫాస్ట్గా వస్తాడు, టకటకటగా నడుచుకుంటూ వచ్చి చూస్తూనే మనం బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ రికార్డ్ అవుతుంది. సో అలాంటిది ట్రూ బ్లడ్ ప్రెషర్ కాదు. సో ఎప్పుడైనా బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో సైలెంట్గా ఉండడము, రెస్టింగ్ పీరియడ్లో ఉండడము, సో డిఫరెంట్ టైమ్స్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ రికార్డ్ అవ్వడము, ఇలా డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనకు 140/90 కంటే ఎక్కువగా రికార్డ్ అవుతుందంటే మాత్రమే మనము పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం నిర్ధారణకు రావాలి అన్నమాట. సో ఇంకా మనం హై బ్లడ్ ప్రెషర్ గురించి ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం.